హలో ఫ్రెండ్స్, విద్యాశాఖలో జూనియర్ సూపరింటెండెంట్ మరియు జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో వీటికి సెలెక్ట్ అయినట్లయితే మంత్లీ మీకు 40,000 వరకు శాలరీ ఉంటుంది. సో మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఉమెన్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తామని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ఉన్నాయి. అందులో జాయిన్ అయినట్లయితే మరిన్ని డీటెయిల్స్ మీకు అక్కడ అప్డేట్ చేస్తాము. ఈ నోటిఫికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ముందుగా వేకెన్సీస్ యొక్క డీటెయిల్ చూసినట్లయితే ఇందులో గ్రూప్ బి మరియు గ్రూప్ సి అనేటువంటి వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీరింగ్, టెక్నికల్ సూపరింటెండెంట్ శానిటేషన్, అలాగే జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఈ విధంగా వేరే వేరే పోస్ట్ అనేటువంటివి ఉన్నాయి. ఇందులో రిజర్వేషన్ ఆధారంగా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. సో జూనియర్ అసిస్టెంట్లో 9 వేకెన్సీస్, అన్రిజర్వ్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 2, తర్వాత ఓబీసీ నాన్ క్రిమినల్లో 13, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి 5, ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి. సో టోటల్గా 31. సో డిఫరెంట్ పోస్టులు అన్నిటి కలుపుకొని మనకు దాదాపు 50 కంటే వేకెన్సీస్ ఎక్కువ చూడవచ్చు. వీటన్నిటికీ కూడా లెవెల్ 6 7th CPC పేమెంట్ అనేటువంటిది ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి అన్ని పోస్టులకు కూడా మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉంది. పోస్ట్ను ఆధారం చేసుకొని 27 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ మధ్య వయస్కులు ఎవరైనా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది, అందులో డౌట్ లేదు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే జూనియర్ సూపరింటెండెంట్కి MSc ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ లేదా BE బీటెక్ లేదా BScలో 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ MCA ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే గ్రాడ్యుయేట్ విత్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంట. NCC సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు అర్హత సాధిస్తారని చెప్తా ఉన్నారు. సో మిగతా పోస్టులకి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. అలాగే BSc ప్లస్ డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ అని చెప్తా ఉన్నారు. సీనియర్ సెకండరీ స్కూల్తో పాటు డిప్లొమా ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ శానిటేషన్ పోస్టులకు మీరు ఎలిజిబుల్గా ఉంటారు. జూనియర్ సూపరింటెండెంట్లో ఎనీ డిగ్రీ అడుగుతా ఉన్నారు, మాస్టర్ డిగ్రీ. సో దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం అంటున్నారు. జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్లో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. BCA తర్వాత ఇంజనీరింగ్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ డ్యూరేషన్ అనేటువంటి, తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అడుగుతా ఉన్నారు. సో మనకు ఫైనల్గా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇందులో బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసినంత మటుకు ఈ పోస్టులకైతే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 500, OBC ఎకనామికల్ వీకర్ సెక్షన్ వారికి 400, SC ST PWBD ఉమెన్ కేటగిరీ వాళ్ళకైతే ఎలాంటి ఫీ లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు February 28 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. April 7th వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ అప్లికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. సో ఒకసారి ఏ విధంగా ఈ పోస్టులకు అప్లై చేయాలో చూద్దాం. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు రిక్రూట్మెంట్ పోర్టల్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్, తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయాలి. అలాగే దానికి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ దాన్ని కన్ఫర్మ్ చేసుకొని మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చాని ఎంట్రీ చేసి సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. మీరు వన్స్ సైన్ అప్ అయిన తర్వాత సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఎలిజిబిలిటీ ఏంది, ఈ విధంగా బేసిక్ డీటెయిల్స్తో ఫిల్ చేసి మీరు ఆ పేమెంట్ అనేటువంటిది చేసేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసేటువంటి లింక్, తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, వాటిపైన క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మనకు IIT రూర్కీ నుంచి వచ్చిందన్నమాట. సో ఇది నాన్ లోకలే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా ఎలిజిబిలిటీ ఉందనుకోండి, అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.